తాగునీటి సరఫరాలో ఎక్కడ కూడా ప్రజలకు ఏ చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పగడ్బందీగా వ్యవహరించాలని నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఆయన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి తాగునీటి సరఫరా తీరుతెన్నులపై మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, ఎంపీడీఓలతో కలిసి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా పరిస్థితి గురించి సంబంధిత అధికారులు, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శరత్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా తీరును అనునిత్యం క్షేత్రస్థాయిలో పగడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే అనుమతుల కోసం వేచి చూడకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఈస్ వెరీ రియల్లీ థ్యాంక్ యూ అండ్ అప్రిషియేట్ ఫర్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఓన్లీ టు సజెస్ట్ సర్టెన్ థింగ్స్ టు హ్యావ్ ఎ కాంప్రహెన్సివ్ నెట్వర్క్ అండ్ సో దట్ నోబడీ కెన్ pinpoint us that we have not taken any steps in this regard. So already the district officers ni mandal special officer ga pettamani cheppa. So already district collector have issued proceedings and chepparu. I am very happy. Similarly mandal level officers ki kuda there is a MRO, there is a MPDO, there is a LPO. వాళ్ళకి క్లస్టర్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ పెట్టి క్లస్టర్ ఆఫీసర్స్గా యూ హ్యావ్ టు డిజైగ్నేట్ సో దట్ ది మైక్రో లెవెల్ వాళ్ళు సపోజ్ దెర్ ఆర్ 6 GPs, ఆ 6 GP సెక్రటరీస్ తోటి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు, లేకపోతే ఆ 6 GPs తోటి గ్రూప్ కాల్ చేసుకుంటారు. ఏంటంటే మన సిచ్యువేషన్ ఏంటనేది అడుగుతానికి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ విల్ ఓన్లీ ఫోర్సింగ్ ఆన్ MPDO. MPDO can be overall coordinator, but what is the MRO also can do in the disaster management, and MPO also can do. So కాబట్టి ఈ విధంగా ఒక ముగ్గురు ఆఫీసర్స్ ని క్లస్టర్ లెవెల్ గా డివైడ్ చేసి క్లస్టర్ ఆఫీసర్ గా పెడితే బాగుంటుంది మై సజెషన్. అండ్ మున్సిపల్ కమిషనర్ డెఫినెట్లీ విల్ బి దేర్ ఫర్ మున్సిపాలిటీ అండ్ విల్ బి విత్ ది వార్డ్ ఆఫీసర్స్. సో వార్డ్ ఆఫీసర్స్ కూడా 4-5 వార్డ్స్ కి వార్డ్ ఆఫీసర్ ఉండుంటారు. సో వాళ్ళని కూడా మీరు క్లస్టర్ ఆఫీసర్గా డిజైన్ చేసి మున్సిపాలిటీలో కూడా వీ హ్యావ్ టు మానిటర్. సిమిలర్లీ మున్సిపల్ కార్పొరేషన్. దెన్ మీటింగ్స్ అట్ మండల్ లెవెల్ ఆల్రెడీ చెప్పారు, డైలీ చేస్తున్నారన్న వెరీ హ్యాపీ. బట్ మేక్ షూర్ దట్ ఎవ్రీ మండే ఆర్ వన్ డెడికేటెడ్ వన్ డే అవర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ షల్ గో టు ది మండల్, సిట్ దేర్ అండ్ టాక్ టు ది క్లస్టర్ ఆఫీసర్స్ అండ్ అసెస్ ది సిచ్యువేషన్. Then any proposal of emanates on the Monday. Suppose hiring of borewell permission kavali, additional tanker ki permission kavali, or additional pipelines permission kavali, or any works which are pending obstructed by someone. అలాంటివి మీరు ఒక వీక్లో డివిజన్ లెవెల్ కానీ లేకపోతే అడిషనల్ కలెక్టర్ లెవెల్లో కానీ మీరు కూర్చొని మండే అయిపోతుంది ఆ వితిన్ 2-3 డేస్లో మరి అడిషనల్ కలెక్టర్ లెవెల్లో కానీ లేకపోతే ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ has to bring along with the ERWS ఆ ప్రపోజల్ తీసుకొచ్చి ఇన్స్టెంట్ డిసిషన్స్ మీ లెవెల్లో తీసుకోవాలి. either at RDO level or at constituency whatever collector thinks fit, they can take instant decision. అంటే ఈ రోజు వాటర్ ప్రాబ్లం వచ్చింది, వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు కలెక్టర్ పర్మిషన్ రాలేదు, స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ రాలేదు, షుడ్ నాట్ వెయిట్ ఫర్ దట్. యూ హ్యావ్ టు immediately press into the action and see that the water is provided through tanker or hiring of borewell. If hiring of borewells, if I am corrected under section 145 CRP is also take over the land position and provided a payment చేసి చేయండి, వాళ్ళకి అన్యాయం చేసే అవసరం లేదు. సో ఆ విధంగా హైరింగ్ ఆఫ్ బోర్వెల్ కానీ లేకపోతే ది అడిషనల్ ట్యాంక్స్ ఎంగేజ్మెంట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ప్లీజ్ సీ దట్ అవి ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకునే విధంగా ఉండాలి. నో వన్ షుడ్ సఫర్ విత్ ఎనీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్. సో అది ఇన్స్టెంట్ డిసిషన్ కమిటీ కూడా ఒకటి పెడితే బాగుంటుంది. దెన్ సిమిలర్లీ ఏ డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ అట్ కలెక్టరేట్ లెవెల్లో ఒక మంచి ఆఫీసర్స్ని పెట్టేసి ఆ టైమింగ్ పెట్టేసి
డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ అట్ కలెక్టరేట్ అండ్ ది ఎంపీడీఓ లెవెల్. సో అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు డిపిఓ గారు ఏదైతే చెప్పారో ఆ హ్యాండ్ బోర్ ఇన్ఫర్మేషన్ కానీ, హ్యాండ్ బోర్ మెకానిక్స్ ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళు పంచాయత్ సెక్రటరీస్తో మాట్లాడడం కానీ, క్లస్టర్ ఆఫీస్తో మాట్లాడుకోవడం ఏం సిచ్యువేషన్ అక్కడ తెలుస్తుంది. సిమిలర్లీ మన దగ్గర everyone has to give a report. Already Ankit చెప్పారు, అడిషనల్ కలెక్టర్ గారు, every day they are getting reported. So some the district and in turn the district collector will see and send to me. So the monitoring cells has to be established and see that they are functional for entire 3 months, 3 to 4 months. So ఇప్పటి నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై 24th వరకు మరి ఖచ్చితంగా ఇవి పనిచేయాల్సిందే. క్రూషియల్ టైం నౌ ఇస్ మరి ఏ ఒక్క టోటల్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అఫీషియల్స్. సో ఇన్నోరు మీరు ఒక సర్పంచ్ చెప్పారు, ఇంకొక చెప్పారు, ఇప్పుడు ఏమో నో పొలిటికల్ ఫంక్షనరీ షెల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అండ్ వీ హ్యావ్ టు రెస్పాండ్. అంటే అరే ఎలక్షన్ టైంలో కూడా ఆఫీసర్స్ ఏం ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకున్నారు అనేది రావాలి, కానీ అదే వీళ్ళకి వచ్చేసింది వీళ్ళు స్పెషల్ ఆఫీసర్ అయింది కానీ ఏం పని చేయలేదని రాకూడదు. సో అది మానిటరింగ్ సెల్స్ ఒకటి చేయండి. అండ్ డైలీ రిపోర్ట్ టు కలెక్టర్ కూడా ఒకటి చేయండి. డైలీ రిపోర్ట్ టు కలెక్టర్ అది సేమ్ మీ దగ్గర నుంచి ఏమొస్తుందో నాకు కూడా అదే విధంగా చూడండి. సో డిస్ట్రిక్ట్, రూరల్ ఆర్ అర్బన్, సో నంబర్ ఆఫ్ మండల్స్ అండ్ యూఎల్బీస్, సో జీపీస్ అండ్ వార్డ్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ హ్యాబిటేషన్స్ ఎన్ని నివాస ప్రాంతాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ జీపీ హ్యాబిటేషన్. దీంట్లో డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ ఏంటి. సో టోటల్ బల్క్ వాటర్ సప్లై ప్లస్ జీపీ సోర్స్ ప్లస్ దెన్ ఎక్స్క్లూజివ్ జీపీ సోర్స్ అండ్ హైరింగ్ ఆఫ్ బోర్వెల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఒక 5 కాలమ్స్ తోటి డ్రింకింగ్ వాటర్ సిచ్యువేషన్ మీరు అసెస్ చేయగలిగితే ఫర్ అవర్ ఇంటర్నల్ థింగ్, ఇఫ్ సంబడి ఆస్క్ సో దిస్ ఈస్ ది థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది చెప్పడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా జీపీ హ్యాండ్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, పంప్ సెట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎంత, దానికి రిపేర్స్ సోఫా ఎన్ని చేశారు, వాట్ ఈస్ ది కాస్ట్. సపోజ్ ఏం చేశారా ఎవరికంటే, అరే బాబు ఇన్ని హ్యాండ్ బోర్డ్స్ చేసినాం, ఇన్ని పంప్ సెట్స్ రిపేర్ చేసినాం, ఇంత కాస్ట్ ఎక్స్పెండిచర్ ఇంకా చేశాం అని, అండ్ దానికి ఫంక్షనింగ్ ఏంటి టోటల్గా, ఇంకా టు బి రిపేర్డ్ అని ఇలా స్మాల్ ఫార్మేట్ మనం చేయగలిగితే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఎట్ ఆల్ లెవెల్స్. సో అది మనం మీ దగ్గర నుంచి ఆ విధంగా మానిటర్ చేయాలి. సేమ్ కాలం సేమ్ రిపోర్ట్ షుడ్ కమ్ టు ది డిస్ట్రిక్ట్ అండ్ డిస్ట్రిక్ట్ ని కూడా స్పెషల్ ఆఫీసర్ విల్ కమ్. దాని కింద ఎనీ నోట్ అని పెట్టేసి ఎనీ యాక్షన్స్ టు బి టేకెన్, ఎనీ ప్రపోజల్స్ ఆర్ పెండింగ్ ఎట్ గవర్నమెంట్ లెవెల్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్, ప్లీజ్ మెన్షన్ వితౌట్ ఎనీ హెసిటేషన్.